వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన స్థలం ఏది అంటే అది కాశీ అని అంటారు. మరణం కూడా మోక్షంగా మారే పవిత్ర భూమి అదే కాశీ. అక్కడ ఉన్న శివాలయం మనిషి జీవితాన్నే మార్చగల శక్తి కలిగిన దేవాలయం. అదే కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఈ ఆలయం చరిత్ర ఏంటి, ఎన్నిసార్లు ధ్వంసమైంది, ఎందుకు కాశీ వెళ్తే మోక్షం వస్తుందని అంటారు, ఇవన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. కాశీ ప్రాముఖ్యత. కాశీ అంటే కేవలం ఒక నగరం కాదు, ఇది దేవుడు స్వయంగా స్థాపించిన పవిత్ర స్థలమని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ నగరాన్ని వారణాసి లేదా బెనారస్ అని కూడా పిలుస్తారు. గంగా నది ఒడ్డున ఉన్న ఈ నగరం వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. ఇక్కడ మరణిస్తే మోక్షం వస్తుందని విశ్వాసం. శివుడు స్వయంగా ఇక్కడ నివసిస్తాడని ఒక నమ్మకం. అందుకే కాశీని మోక్ష నగరం అని అంటారు. జ్యోతిర్లింగం కదా. కాశీ విశ్వనాథ్ ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. జ్యోతిర్లింగం అంటే శివుడు వెలుగుల స్తంభం, ప్రత్యక్షమైన స్థలం. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు మధ్య ఎవరు గొప్పవారు అనే వాదన వచ్చింది. అప్పుడు శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. అదే జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగాలలో ముఖ్యమైనది కాశీ విశ్వనాథ్. ఇక ప్రాచీన చరిత్ర. కాశీ విశ్వనాథ్ ఆలయంలో చరిత్ర వేల సంవత్సరాల పాతది. మొదటిది ఆలయం ఎప్పుడు నిర్మించిందో ఖచ్చితంగా తెలియదు, కానీ వేల సంవత్సరాలు ఇక్కడ శివారాధన జరుగుతుంది. పురాణాల ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఇక దాడులు అలాగే ధ్వంసాలు. ఈ ఆలయ చరిత్రలో అత్యంత బాధాకరమైన భాగం ఇదే. ఈ ఆలయం అనేక సార్లు దాడులకు గురైంది. పలు రాజులు దీన్ని ధ్వంసం చేశారు. ముఖ్యంగా మొఘలై చక్రవర్తి 1969లో ఈ ఆలయంలో కూల్చివేశాడు. అదే స్థలంలో మసీదు నిర్మించాడు. అయితే శివభక్తుల విశ్వాసాన్ని ఎవరూ కూర్చలేకపోయారు. మళ్ళీ నిర్మాణం. ఆ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న ఒక గొప్ప స్త్రీ 1780లో ప్రస్తుతం ఆలయాన్ని నిర్మించింది. ఆ తర్వాత సిక్కిం రాజు ఆ ఆలయ గోపురంపై బంగారం సమర్పించాడు. అందుకే ఈ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ ఆఫ్ కాశీ అని కూడా అంటారు. ఇక గంగా మోక్షం. కాశీకి వెళ్ళిన వారు తప్పకుండా గంగలో స్నానం చేయాలి. గంగలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతుంది. విశ్వనాథ దర్శనం మోక్షాన్ని ఇస్తుంది. ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన యాత్రగా భావిస్తారు. ఇక ప్రత్యేకమైన విషయాలు ఏమిటి అనంటే ఈ ఆలయంలో జ్ఞానవాసి బావి ఉంది. ఇక్కడే నీరు జ్ఞానాన్ని ఇస్తుందని ఒక నమ్మకం. రోజుకు వేలాది మంది భక్తులు వస్తారు. మహాశివరాత్రి రోజున భారీ ఉత్సవాలు జరుగుతాయి. ఎన్నిసార్లు కూల్చినా, ఎన్నిసార్లు దాడులు జరిగినా శివుడి మహిమ భక్తుల విశ్వాసం ఈ ఆలయాన్ని ఎప్పటికీ నిలబెట్టింది. కాశీకి వెళితే అదృష్టం మీకు వస్తే జీవితంలో ఒక్కసారి తప్పకుండా వెళ్ళిరండి. హరహర మహాదేవ. ఇలాంటి మరిన్ని డివోషనల్ ఛానల్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్